The Apollo University, University of Leicester, 35 lakhs fees for 3-year BTech CSE UK. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. అసలు నిద్ర పట్టట్లేదు మాకు. నిద్రకి ఏమైనా రెమెడీ చెప్పండి మేడం. అసలు నిద్రే పట్టట్లేదు, ఎంత ప్రయత్నిస్తున్నా నిద్ర పట్టట్లేదు అంటుంటారు. అసలు నిద్ర ఎందుకు రాదు? ఒక పాయింట్ అని మాట్లాడు. మేబీ కొంతమందిలో అయితే 100% అయితే మొబైల్ యూజింగ్. పగలంతా అలిసిపోతామా, పడుకోవడానికి బెడ్ మీదకి వెళ్తామా, మొబైల్ తీసుకెళ్ళిపోతాం. ఏదో అది రెస్ట్ టైం లాగా తీసుకొని మొబైల్ చూస్తూనే ఉంటాం. చూస్తున్న టైం కూడా చూసుకోం మనం. 1 అయిపోవచ్చు, 2 అయిపోవచ్చు, కొంతమంది 3 వరకు కూడా చూస్తుంటారు. ఇంకా స్పెషల్లీ యంగ్స్టర్స్ అయితే ఈ సిరీస్ అని, ఆ సీరియల్స్ అని, అవి ఇవి అని చూస్తూనే ఉంటారు. నిద్ర లేకపోతే మనిషికి ఎన్ని రకాల సమస్యలండి. ఒక మనిషికి నిద్ర లేకపోతే నెక్స్ట్ డే మార్నింగ్ వర్క్ చేసుకోలేము మనం. సరిగ్గా టైంకి తినలేము, డైజెషన్ ప్రాపర్గా ఉండదు, మోషన్ కూడా సరిగా వెళ్ళలేము మనం. ఎర్లీ మార్నింగ్ లేచామనుకోండి, లేచిన వెంటనే బెడ్ దిగిన వెంటనే మోషన్కి వెళ్ళిపోతాం. అయిపోయిన వెంటనే 1 అవర్ యోగా చేసుకుంటాం. టైంకి ఆకలి వేస్తుంది, టిఫిన్ తింటాం. లంచ్ టైంకి లంచ్ తింటాం, డిన్నర్ టైంకి డిన్నర్. ఇవన్నీ ఎందుకు డిస్టర్బ్ అవుతున్నాయి? మీరు లేట్గా పడుకోవడం వల్ల. సో ఒకటి, మొబైల్ అధికంగా యూజ్ చేయడం వల్ల ఒకవేళ మీరు మాత్రం మొత్తం లైఫ్లో అంత లైఫ్ స్టైల్ డిస్టర్బ్ అయిపోతుంది. మొబైల్కి దూరంగా ఉండండి. జస్ట్ టెంపరీ హ్యాపీనెస్ అండి, చూస్తూ ఉంటాం, అది పెరుగుతూ ఉంటుంది టైం. దానివల్ల హ్యాపీనెస్ పక్కన పెట్టండి. రకరకాల రోగాలు, కాన్స్టిపేషన్ అధికపోయిపోతే పైల్స్ రావడం, పైల్స్ అధికంగా అయిపోతే ఫిస్టులా రావడం, దానివల్ల కొలైన్ క్యాన్సర్స్ వరకు వెళ్తుంది. టైంకి తినకపోతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లము, ఇంకా రకరకాల సమస్యలు దానికి. ఇంకా మనం ఇంకేంటంటే సరిగ్గా బాడీకి టైం సరిపోతే బరువు పెరిగిపోతాం. బరువు పెరిగిపోతే పీసీఓడి ప్రాబ్లం, థైరాయిడ్ ప్రాబ్లం, మగవాళ్ళల్లో ప్రోస్టేట్ లాంటి ప్రాబ్లమ్స్. ఒక నిద్ర చూసారా ఎన్ని రకాల పెద్ద పెద్ద సమస్యలు వస్తున్నాయో. కాబట్టి నా రిక్వెస్ట్, నేను చాలామంది యంగ్స్టర్స్ తీసుకొస్తుంటారు బరువు పెరిగిందని, పీసీఓడి ప్రాబ్లం ఉందని, జుట్టు రాలుతుందని, ముఖం మీద పింపుల్స్ ఉన్నాయని. ఏ రకమైన సమస్యలు వచ్చినా ఫస్ట్ నేను అడిగే ఒక క్వశ్చన్: ఎన్ని గంటలకు పడుకుంటారు మీరు? ఫస్ట్ నిద్ర సెట్ చేసుకుని రండి, అర్థం సమస్య అక్కడే పోతుంది. దాని తర్వాత ఇంకేమైనా ఇంకా హాఫ్ ఏమన్నా ఉంటే నేను చూసుకుంటా అని చెప్తాను. మీకు కూడా ఒక్కటే చెప్తానండి, నిద్ర సెట్ చేసుకోండి, మీకు ఎన్నో రకాల డిసీజెస్ రావు దానివల్ల. చాలామంది అండి ఎన్నో రకాల, కొంతమంది మొబైల్ యూజ్ చేయని వాళ్ళు కూడా నిద్ర రాదు, కొంతమంది అది కూడా ఉంటుంది. కొంతమందికి డెఫిషియన్సీ వల్ల కూడా నిద్ర రాదు. బేసికల్లీ వాళ్ళు స్లీప్ యాప్నియా మిషన్స్ వాడుతుంటారు, స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వాడుతుంటారు. స్లీప్ యాప్నియా మిషన్ పెద్దగా ఉంటుంది, అది మనం ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్ళలేము, ఎటైనా ట్రిప్స్కి వెళ్ళలేము, ఎక్కడికి వెళ్ళలేము, ఎందుకంటే మిషన్ లేకపోతే నిద్ర రాదు మనకి. అలాగా ఒక మనిషికి ప్రశాంతంగా ఏ అలవాటు లేకుండా హ్యాపీగా బై 10-10:30 కల్లా నిద్రపోయి ఎర్లీ మార్నింగ్ బై 5:30 కల్లా లెగిసే వాళ్ళు చాలా హెల్దీ. అదేం చేయాలంటే, ఒకవేళ అధికంగా మొబైల్ యూజ్ చేస్తుంటే దయచేసి అది ఆపేసేయండి. అండ్ ఒకవేళ మేము ఏమి యూజ్ చేయట్లేదు మేడం కానీ మాకు నిద్ర రావట్లేదు మాత్రం ఒక్కటే బెస్ట్ టిప్: హైడ్రోథెరపీలో హాట్ ఫుడ్ బాత్. పాతకాలంలో బాడీ పెయిన్స్ వస్తుందని నిద్ర సరిగా లేకపోతుంటే అమ్మమ్మలు ఒక పెద్ద బకెట్లో నీళ్ళు తీసుకొచ్చి ఇంత సాల్ట్ తీసుకొని కాలు పెట్టించేవాళ్ళు, గుర్తుందా? మంచి నిద్రపోయేవాళ్ళు వాళ్ళు. డెఫినెట్గా వర్క్ చేస్తుందండి. పడుకుని ఉంది హాఫ్ బకెట్ వెనిలా తీసుకోండి, ఇంత ధనియాలు కానీ ఇంత సాల్ట్ కానీ ఏదో ఒకటి వేసుకొని మంచిగా 10 నిమిషాలు కాలు పెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత బకెట్ జరపండి, బెడ్షీట్ కప్పుకొని రూమ్ లైట్లు ఆపేసండి. 100% నిద్రపడుతుంది. ఒక 4-5 డేస్ అలా చేశాక మీరు కామెంట్ బాక్స్లో ఇదే వీడియోలో కామెంట్ చేయండి. దాంతోపాటు ఎర్లీ డిన్నర్స్, మీరు ఎలాగంటే కొంతమంది ఎదుగుని ఉంటారు, కొంతమంది తినేసి ఇమ్మీడియట్గా బకెట్లో నీళ్ళు పెట్టుకొని కాలు పెట్టుకుంటారు, వాళ్ళకి నిద్ర రాదు. పడుకోవడానికి 3 అవర్స్ ముందు డిన్నర్ ఫినిష్ చేయాలి, ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఒక హెల్దీ పర్సన్ ఎప్పుడైనా సరే ఎర్లీ డిన్నర్ బై 6:30-7:30 లోపల డిన్నర్ అయిపోవాలి. బై 9:30-10 కల్లా బకెట్లో నీళ్ళు పెట్టుకొని రూమ్ లైట్లు ఆపేసుకొని పడుకోవాలి. బ్రహ్మాండం. ఒక మంచి నిద్ర ఎన్నో రకాల డిసీజెస్ రాకుండా కాపాడుకోవచ్చు మనం. కాబట్టి ఎర్లీ మార్నింగ్ లెగడం, ఫిజికల్ యాక్టివిటీ చేసుకోవడము చాలా మంచిదండి. నిద్ర చాలా చాలా అవసరం మనిషికి. మనం అనుకుంటాం ఈ రోగం వస్తుంది, ఆ రోగం వస్తుంది, ఆ ప్రాబ్లం, ఈ ప్రాబ్లం అని రకరకాల ట్యాబ్లెట్స్, రకరకాల డాక్టర్స్ వెళ్తూనే ఉంటాం. అలుపు వచ్చేస్తుంది మనకి. అసలు టార్గెటే నిద్ర అనుకొని మర్చిపోతున్నాం మనం. ఒక మనిషికి నిద్ర పడితే అన్ని సమస్యలు పోతాయి. కాబట్టి పడుకునే ముందు హాఫ్ బకెట్ వేనీళ్ళలో ధనియాలు కానీ సాల్ట్ కానీ వేసుకొని కాళ్ళు పెట్టుకోండి. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇంకొకటి కూడా చెప్తాను, బెస్ట్ థింగ్: కొంతమందికి పొటాషియం డెఫిషియన్సీ ఉండడం వల్ల కూడా నిద్ర రాదు. కాబట్టి డిన్నర్ చేశాక హాఫ్ అన్ అవర్ తర్వాత మంచి చక్కెరకి వెళ్ళి మనం చిన్న బనానా తిన్నా కూడా మంచి నిద్ర వస్తుంది. ఇంకా లేదు, కొంతమంది డయాబెటీస్ వాళ్ళు ఉంటారు, అలా కాకుండా ఆవు పాలల్లో కొద్దిగా పిస్తా పౌడర్ ఉంటుంది కదా, పిస్తాని మనం సాల్టెడ్ పిస్తా కాదండి, పిస్తా నార్మల్ పిస్తా తెప్పించుకొని షాలో ఫ్రై చేసుకొని పౌడర్ చేసి పెట్టుకుని ఆ పౌడర్ని ఆవు పాలల్లో కానీ, ఆల్మండ్స్ ఉంటాయి కదా, కొంతమంది ఆవు పాలు కూడా ఎలర్జీ ఉంటాయి. ఈ మధ్య ఆ పాలంటే కొంతమంది చాలామంది డౌట్స్ వస్తున్నాయి, ఎందుకంటే
బయట హెల్తీగా దొరకట్లేదు కదా, అంతా మిక్సింగ్ దొరుకుతుంది, సో పాలు కాకుండా ఇంకేమని చెప్తారంటే ఆల్మండ్స్. మనమే అది కూడా ఆల్మండ్ బయట కూడా కొనకండి. 4 లేదా 5 ఆల్మండ్స్ని పొద్దున్న నానబెట్టేయండి. దాని స్కిన్ తీసేసి సాయంత్రము మిక్సీ పట్టేసుకొని నీళ్ళు వేసి ఆ ఆల్మండ్ మిల్క్ని ఫిల్టర్ చేసుకొని కొద్ది గోరువెచ్చగా వేడి చేసుకొని దాంట్లో పిస్తా పౌడర్ కలుపుకుందాం, మంచి నిద్ర పడుతుంది మీకు. ఇవన్నీ ఆప్షనల్, డెఫిషియన్సీస్ వల్ల వస్తాయని చెప్పి వాళ్ళకి మాత్రం ఇది. అధికంగా మొబైల్ చూసే వాళ్ళకి కాదు. వాళ్ళు మొబైల్ ఆపడం మంచిది. మొబైల్ ఆపేసి రూమ్ లైట్లు ఆపేసేసి వేడి నీళ్ళలో కాలు పెట్టుకొని మంచి నిద్ర వస్తుంది. కాబట్టి నిద్ర లేకపోతే రకరకాల డిసీజెస్ వస్తాయి మనకి. కాబట్టి పిల్లలు కానీ పెద్దవాళ్ళకి కానీ మన అలవాటే మన పిల్లలకు కూడా వస్తుంది డెఫినెట్గా. సో కాబట్టి మనం తొందరగా పడుకుంటే వాళ్ళు తొందరగా పడుకుంటారు. వాళ్ళు మార్నింగ్ లెగుస్తారు, వాళ్ళకి రెగ్యులర్ యోగా చేస్తారు, వాళ్ళు టైంకి తింటారు, వాళ్ళు హెల్తీగా, మనం హెల్తీగా ఉంటాం. కాబట్టి ఒక రెస్పాన్సిబిలిటీ అన్నాక మనము మన అలవాట్లు ఏవైతే ఉన్నాయో, ఎడిక్షన్స్ ఉంటాయి, అది మొబైల్ కానీ ఏదైనా సరే, ఫస్ట్ యాజ్ ఎ మదర్, యాజ్ ఎ ఫాదర్ మనం మొబైల్ యూజ్ చేయడం ఆపేసేయాలి పిల్లలు పర్టికులర్గా ఉన్నప్పుడు. సో మొబైల్ యూజ్ చేయడం ఆపేసి వేడి నీళ్ళలో కాలు పెట్టుకొని, అండ్ స్పెషల్లీ చెప్తున్నాను, పగలంతా తిరిగి వస్తాం కదా, ఆ డ్రెస్ కూడా మార్చుకోకుండా అలాగే టైట్ దాకా అలాగే పడుకుంటారు. అలా కూడా కాదు, గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయాలి మంచిగా. ఎందుకు చాలామంది చన్నీళ్ళతో చేయమంటారు కదా మేడం, మీరు ఎందుకు గోరువెచ్చని నీళ్ళతో స్నానం? కాబట్టి డే అంతా యాక్టివ్గా పని చేయాలంటే చన్నీళ్ళతో స్నానం చేయాలి. చన్నీళ్ళతో స్నానం చేసినట్టు ఓవర్ ఎనర్జీ వచ్చేస్తుంది. నైట్ పడుకునే ముందు గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేస్తే మంచి రిలాక్సేషన్ ఉంటుంది, బాడీ రిలాక్సింగ్ మోడ్లోకి వెళ్ళి నిద్ర వస్తుంది. సో వెరీ సింపుల్ టెక్నిక్స్, ఇది ఫాలో అయితే మంచి నిద్ర వస్తుంది, హెల్తీగా ఉంటాం. నిద్ర లేకపోతే ఎన్ని రోగాలు వస్తాయని చెప్పాను. నిద్ర మంచిగా వస్తే ఏ సమస్య ఉండదు, మనకి హెల్తీగా ఉంటాం, బరువు మెయింటైన్ అవుతుంది, థైరాయిడ్ ఉండదు, పీసీఓడి ప్రాబ్లం ఉండదు, హెయిర్ ఫాల్ ఉండదు, ఫేస్లో గ్లో ఉంటుంది, మంచిగా ఈ సమస్యలన్నీ పోతాయి. నరాల బలహీనత, నరాల తిమ్మెర, ఈ పేరులోనే ఉంది. నరాలలో బలహీనత అంటే ఎందుకు వస్తుంది? బికాస్ ప్రాపర్ న్యూట్రిషియస్ ఫుడ్ లేకపోతే ఆటోమేటిక్గా బాడీకి బలహీనత వస్తుంది, నరాలకు కూడా స్ట్రెంత్ ఉండదు, నరాల్లో కూడా బలహీనత వస్తుంది. సో చాలామంది నరాల బలహీనత ఎందుకు వస్తుంది, అసలు నరాల బలహీనత వల్ల వచ్చే కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ ఏంటని చాలామంది అడుగుతుంటారు. అవి మనం దాని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. సో నరాలలో అంటే మనకి B12 లేకపోయినా, డి విటమిన్ లేకపోయినా, ఐరన్ లేకపోయినా, కాల్షియం లేకపోయినా దానికి స్ట్రెంత్ ఉండదు. మనిషికి ఆహారం లేకపోతే వీక్ అయిపోయి ఒక మూల పడిపోతాం, అవునా కదా? అలాగే నరాలలో కూడా మన బాడీలో వెయిన్స్ కానీ, నర్వ్స్ కానీ, ఆర్టరీస్ కానీ దానికి స్ట్రెంథనింగ్ ఫుడ్ లేకపోతే ఆటోమేటిక్గా వీక్నెస్ వచ్చేసి దానివల్ల బ్యాక్ పెయిన్, నీ పెయిన్స్, సయాటికా పెయిన్స్, స్పెషల్లీ లంబార్ స్పాండిలైటిస్, సర్వైకల్ స్పాండిలైటిస్, ఒకటి కాదు ఒక పెయిన్ రావడానికి మెయిన్ కారణం మన బాడీలో నరాలలో స్ట్రెంత్ లేకపోవడం వల్ల. కొంతమంది హెడ్ఏక్తో, కొంతమంది మైగ్రెయిన్తో, రకరకాల నొప్పులు. అసలు నొప్పులు రావడానికి మెయిన్ కారణమే స్ట్రెంథనింగ్ ఫుడ్ మన బాడీలో లేకపోవడం వల్ల నర్వ్స్లో వీక్నెస్ వచ్చేసి దానివల్ల. సో అది మనం ఇవన్నీ స్టార్ట్ అవుతాయి అనమాట. సో అసలు ఎందుకు వస్తాయి నొప్పులు? మన బాడీలో ఐరన్ తగ్గిపోయినా వస్తాయి, కాల్షియం తగ్గిపోయినా వస్తాయి, B12 తగ్గిపోయినా వస్తాయి, డి విటమిన్ తగ్గిపోయినా వస్తాయి. సో ఖచ్చితంగా మనం తినే ఫుడ్లో ఈ 4 ఉండేటట్టు 100% చూసుకోవాలి. 4 ఎందులో ఉంటాయని మనం మాట్లాడుకుంటే ఎందులో లేవండి, మనం తినే ప్రతి ఫుడ్లో ఉంటాయి. కానీ మనం టైం దాటిన తర్వాత తిన్నాము అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో స్ట్రెంథనింగ్ అన్నీ తింటున్నాం, కానీ మీరు తినే టైం కాకుండా వేరే టైంలో తింటే ఆటోమేటిక్గా దాంట్లో ఉన్న న్యూట్రిషన్ మన బాడీలో అబ్జార్ప్షన్ కెపాసిటీ కోల్పోవడం వల్ల టైంకి తినకపోతే గ్యాస్ ఫామ్ అయిపోతుంది. సో గ్యాస్ ఫామ్ అయిపోవడం వల్ల ఎంత హెల్దీ ఫుడ్, న్యూట్రిషియస్ ఫుడ్ తిన్నా కూడా వేస్ట్ అయిపోతుంది బాడీ. కాబట్టి మనం ఇప్పుడు అనుకున్నట్టు చెప్పాం కదా, ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా కూడా నరాలలో బలహీనత వచ్చి దానివల్ల కూడా పెయిన్స్ వస్తాయి. ఐరన్లో మనం ఎక్కువ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది పాలకూరలు, ఎంత ఐరన్ ఉంటుందండి. అండ్ స్పెషల్లీ తోటకూరలో, పాలకూర, తోటకూర, మునగాకు ఇది రెగ్యులర్గా తినే వాళ్ళలో బ్యాక్ పెయిన్, నీ పెయిన్స్ అస్సలు ఉండవు, 100% చెప్తున్నాను. వాటితో పాటు నట్స్ కూడా బాగా తింటూ ఉంటారు వాళ్ళు. ఎందుకంటే పా ఆకుకూరలు బాగా తినే వాళ్ళలో కంటి సమస్యలు ఉండవు ఒకటి, అండ్ మోకాళ్ళ నొప్పులు ఉండవు, అండ్ స్పెషల్లీ బాడీలో నరాల బలహీనత అనేది ఉండదు. అది కూడా స్పెషల్లీ మనం మాట్లాడుకుంటే పాలకూర ఒకటి, తోటకూర ఒకటి, మునగాకు ఒకటి అద్భుతంగా బచ్చల కూర కూడా, పాలకూరలు అల్టిమేట్ అండి. సో స్పెషల్లీ మనం ఎక్కువగా మాట్లాడుకుంటే ఈ 3 ఆకుకూరలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఆకుకూరల్ని మనం డైలీ ఎలా తీసుకోవాలి, ఎలా వండుకోవాలి అలా కూడా కొంతమంది అడుగుతారు. ఆకుకూరని ఎలా తీసుకుంటాం, ఒకసారి కొద్ది వాటర్ వేసి మిక్సీ పట్టేసేయండి తోటకూరని, పిప్పంతా పిండేసి ఆ జ్యూస్ని మనం ఇడ్లీ బ్యాటర్స్లో, దోశ బ్యాటర్స్లో కలుపుకొని అలా తీసుకోండి. అండ్ కొద్దిగా లేదంటే లైక్ లైట్ ఫ్రైగా కొద్ది ఘీ వేసి, కొద్ది జీలకర్ర, కొద్దిగా వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్ది మగ్గాక తోటకూర కానీ, మునగాకు కానీ, బచ్చల కూర కానీ, సో మనకి ఇవన్నీ బెస్ట్ థింగ్ పాలకూర కానీ వేసేసి కొద్దిగా స్టవ్ మీద పెట్టాక 30 సెకండ్స్ అయిన తర్వాత నీళ్ళన్నీ ఇదవుతాయి. అప్పుడు మనం ఫ్రై అయ్యాక కొద్దిగా పల్లీ పౌడర్ కానీ, నువ్వుల పౌడర్ కానీ, అండ్ స్పెషల్లీ వాల్నట్స్ పౌడరు, ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్, ఈ 4 రకాల పౌడర్ ఒక్కొక్క బాటిల్లో పెట్టేసుకొని రోజుకు ఒక ఆకుకూరలు వేసేసుకోండి. ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసా?
ఆ రోజు మనం ఆకుకూర తినకపోతే ఏదో సంథింగ్ మిస్ అయినట్టు అనిపిస్తుంది. వండే విధానం కూడా లైట్గా మార్చుకోవాలండి. అలా ప్రిపేర్ చేసిన ఆకుకూరను రెగ్యులర్గా తీసుకోండి, డెఫినెట్గా మీకు ఐరన్ డెఫిషియన్సీ ఉండదు. దాంతోపాటు దానిమ్మకాయలు తినడము, అంజీరు తినడము, బ్లూబెర్రీస్ తినడము, వీటి వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది, ఐరన్ కరెక్ట్గా ఉంటుంది. ఐరన్ తగ్గడం వల్ల నరాల బలహీనత ఎలా వస్తుందో ఆడవాళ్ళల్లో పీరియడ్ ఇర్రెగ్యులర్గా ఉండడం, ఫైబ్రాయిడ్స్ ఫామ్ అవడం, రకరకాల సమస్యలు. కాబట్టి ఐరన్ చాలా చాలా ఇంపార్టెంట్ మన బాడీలో. B12 డెఫిషియన్సీ అండ్ డెఫినెట్లీ B12 డెఫిషియన్సీ. ఇప్పుడు ఎవరైనా సరే బ్యాక్ పెయిన్ వచ్చిందని హాస్పిటల్కి వెళ్తే ఖచ్చితంగా B12 ఇంజెక్షన్ వేసేస్తున్నారు. ఎందుకంటే డెఫిషియన్సీ డెఫినెట్గా ఉంటుంది. B12 ఎందులో దొరుకుతుంది? అమ్రాన్ సీడ్స్, తోటకూర విత్తనాలు అండి, అద్భుతం. తోటకూర విత్తనాలు మనకు మంచిగా దొరుకుతాయి. దాన్ని పౌడర్ చేసేసుకొని దాన్ని చపాతీ చేసుకోవచ్చు, ఇడ్లీ బ్యాటర్లో, రాగి పిండి కొద్దిగా, అమ్రాన్ సీడ్స్ పౌడర్ కొద్దిగా, మంచిగా రాగి సంగటి లాగా చేసుకుని ఒక ముద్ద మధ్యాహ్నం లంచ్లో తినండి. ఎంత హెల్తీగా ఉంటుంది తెలుసా. నట్స్, పూల్ మకానాలో B12 ఉంటుంది, ఎంతలో లేదండి అసలు. చాలా మనం వెతికితే ఆకుకూరలు కూడా, మునక్కాడలో B12 ఉంటుంది. మునక్కాడ అద్భుతం ఇంకా అసలు. అలాగా ఇంకా డి విటమిన్ డెఫిషియన్సీ ఉన్నా కూడా మనకి మోకాళ్ళ నొప్పులు, బలహీనత వస్తుంది. సో డి విటమిన్ రిచ్ ఎందుకు ఉంటుంది? మష్రూమ్స్ అని చెప్తారు కానీ డైలీ యాడ్ తింటాం మేడం. నేను ఒకటి అంటాను, మష్రూమ్స్ తెప్పించుకొని పసుపు వాటర్లో కడిగేసి ఎండినప్పుడు ఎండబెట్టేసేయండి, దాన్ని పౌడర్ చేసేసుకోండి. ప్రతిరోజు పౌడర్ని ఆవు పాలల్లో కానీ కూరల్లో కానీ జల్లుకొని తీసుకోండి. కొంతమంది ఆవు పాలు తీసుకుంటే ఎలర్జీ వస్తుంది. సో మష్రూమ్స్ పౌడర్ని కూరలో జల్లేసుకోండి, అందరిలో కాదు కొంతమందిలో. సో మష్రూమ్స్ పౌడర్ లాగా జల్లేసుకోండి, డైలీ 2 స్పూన్లు కూరలో జల్లుసుకొని తీసుకోండి. చాలా ఇప్పుడు మనం అన్నం తింటున్నప్పుడు కొద్దిగా వెల్లుల్లి పౌడర్ అని, లేదంటే కరివేపాకు పౌడర్ అని, ఈ పౌడర్స్ అని కలుపు, దానికి బదులు మష్రూమ్స్ పౌడరు, ఫ్లాక్స్ సీడ్స్ పౌడరు, వాల్నట్స్ పౌడరు రైస్లో ఫస్ట్ ముద్దలో కలుపుకొని తినండి, చాలా మంచిది. మునగాకు పౌడరు అసలు కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. డి విటమిన్ కూడా రిచ్ ఉంటుంది ఇందులో. 4 రకాల పౌడర్స్, మునగాకు పౌడర్ ఒకటి కలిపి ఒకరోజు, ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ ఒకరోజు, వాల్నట్స్ పౌడర్ ఒకరోజు, మష్రూమ్స్ పౌడర్, ఈ 4 పౌడర్స్ని కలుపుకొని రైస్లో కానీ కూరల్లో కానీ ఇడ్లీస్లో కానీ అలా తీసుకోండి, చాలా మంచిది. ఇంకా నేను ఏమని చెప్పాను మీకు, కాల్షియం డెఫిషియన్సీ. కాల్షియం ఆవు పాలల్లో ఉంటుంది, ఆల్మండ్స్లో కూడా ఉంటుంది. ఆల్మండ్స్ కూడా 4 లేదా 5 ఆల్మండ్స్ పొద్దున్న నానబెట్టేయండి. ఒక 2 అవర్స్ తర్వాత దాన్ని స్కిన్ తీసేసి దాన్ని ఒక గ్లాస్ వాటర్ వేసి మిక్సీ పట్టేసేయండి. ఆ మిక్సీ పట్టిన ఆల్మండ్ మిల్క్ని రెగ్యులర్గా తీసుకోండి. డెఫినెట్గా అండి మనం చేస్తున్నప్పుడు ప్రయత్నం ఫుడ్ పరంగా పర్ఫెక్ట్గా ఉంటే మీరు ఏ మెడిసిన్స్ తీసుకున్నా కూడా టెంపరీ. ఫుడ్ పర్ఫెక్ట్గా ఉంటే అసలు ఆటోమేటిక్గా మెడిసిన్స్ అవసరం లేదు. అది ఏదైనా సరే, అది మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ కానివ్వండి, ఏదైనా సరే. మనం చెప్పినట్టు ఈ 4 డెఫిషియన్సీల వల్ల వచ్చే నరాల బలహీనత కానీ, నరాల తిమ్మిర్లు కానీ, మోకాలు నొప్పులు కానీ, బ్యాక్ పెయిన్ కానీ ప్రతి ఒక్కరికి ఉన్నాయి. ఇప్పుడు ఎవరైనా సరే ఒక 4-5 మంది కూర్చున్నప్పుడు మీకు ఏం పెయిన్స్ ఉన్నాయంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక పెయిన్ ఉంటుంది. ఎందుకు వస్తుంది ఆ పెయిన్? బికాజ్ ఆఫ్ డెఫిషియన్సీ. ఏ డెఫిషియన్సీ అంటే ఇవే డెఫిషియన్సీస్. వీటిని మనం ఆహార రూపంలో తీసుకుంటున్నారనుకోండి, డెఫినెట్గా ఏ సమస్య ఉండదు మనకి. దాంతోపాటు 1 అవర్ యోగా చేయాలి, అండ్ త్రూఅవుట్ ద డే వాటర్ కూడా బాగా తాగాలి. నరాల బలహీనత మెయిన్ రీజన్ రావడానికి కారణం 1 నీళ్లు సరిగా తాకపోవడం వల్ల, 2 నిద్ర సరిగా లేకపోవడం వల్ల, 3 డెఫిషియన్సీస్ వల్ల, 4 వర్కౌట్ చేయకపోవడం వల్ల. ఈ 4ని ఫుల్ఫిల్ చేసుకోండి, డెఫినెట్గా నరాల బలహీనత వల్ల వచ్చే ఎన్నో రకాల కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ మనకి రావు. సో కాబట్టి వెరీ సింపుల్. మా దగ్గరికి వచ్చిన వెంటనే ఫస్ట్ ఫుడ్ పరంగా 4 టెస్టులు, అవి కూడా వాళ్ళే చేయించుకొని రమ్మంటాం. మనం కూడా చేసుకోవచ్చు స్వతహాగా. 4 B12, డి విటమిన్, ఐరన్, కాల్షియం టెస్ట్ చేయించుకొని ఏవేవి తక్కువ ఉన్నాయి, ఏవేవి ఎక్కువ ఉన్నాయి త్రూ ఫుడ్ ద్వారా తీసుకుంటూ, రెగ్యులర్ యోగా చేసుకుంటూ, ప్రాపర్ వాటర్ తాగి తొందరగా పడుకుంటే సమస్యలే ఉండవు. సో ఖచ్చితంగా చేయండి, హెల్తీగా ఉండండి, హ్యాపీగా. నమస్కారం.